టీడీపీకి రాజీనామా చేసిన తర్వాతే తాను వైసీపీలో చేరానని విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ పిలవడంతో వెంటనే తాను వైసీపీలో చేరానని చెప్పారు. రాజకీయాల్లో చంద్రబాబు స్థాయి తన స్థాయి ఒకటేనని అన్నారు. నారా లోకేష్ స్థాయి తనతో పోల్చుకుంటే చాలా తక్కువని చెప్పారు. తెలుగుదేశం పార్టీ 60% ఖాళీ అవుతుందని తాను ఇప్పటికీ చెబుతున్నానని అన్నారు. కంచికచర్ల మండలం పెండాలలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రీయ విద్యాలయం అటువంటిది నందిగామకి కేంద్రీయ విద్యాలయం సాధించిన ఘనత మొండితోక జగన్మోహన్ రావు అట్లాగే ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు. త్వరలో దాని కూడా ప్రారంభం, అంతా బిల్డింగ్ రెడీ అయిపోయింది, పర్మిషన్స్ అన్నీ వచ్చినాయి, అంతా కూడా రెడీ అయింది. త్వరలోనే దాన్ని ప్రారంభిస్తారు. అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు జాయిన్ అవుతారు. దాని ఎంట్రన్స్ కూడా ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఉంటుంది. ప్లస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పిల్లలందరూ ఉంటారు. అంటే నందిగామ పిల్లలు కూడా, పేద పిల్లలు కూడా ఉన్నత స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో చదువు రావాలనేది డాక్టర్ గారి యొక్క ఆశయం. సో మీరు చూడాల్సింది ఏంటంటే ఇంటెన్షన్ ఏంటంటే మా నందిగామ బాగుండాలి, మా నందిగామ ప్రజలు మంచిగా ఉండాలి, వాళ్ళ సంక్షేమం ముఖ్యం, వాళ్ళ మంచిగా ముఖ్యం, అలాగే వాళ్ళ పిల్లల చదువులు ముఖ్యం, అట్లాగే వాళ్ళ ఆరోగ్యం ముఖ్యం. ఆయన డాక్టర్గా, మరి ఒక విద్యావేత్తగా మన అరుణ్ కుమార్ గారు కూడా, మరి ఆయన డాక్టర్గా, పల్మనాలజిస్ట్గా నేను ఎప్పుడూ చెప్తాను, కోవిడ్లో కొన్ని వందల కోట్ల అభివృద్ధి కోసం, ఇక్కడ ప్రజల సంక్షేమం కోసం, ఇక్కడ ప్రజల మంచి చెడుల కోసం, ఇక్కడ పిల్లలు బాగా చదువుకుని పైకి రావాలి, నేను డాక్టర్ అయ్యాను, అట్లాగే అరుణ్ కుమార్ గారు బాగా చదువుకుని పిహెచ్డీ చేశారనే ఒక లక్ష్యంతో డాక్టర్ గారు మంచి చదువు కోసం కేంద్రీయ విద్యాలయం ఇటువంటివన్నీ కూడా మరి వాళ్ళ యొక్క ఇంటెన్షన్, లక్ష్యం ఈ ప్రాంతం కోసం, ఇక్కడ ప్రజల కోసం లక్ష్యం భాగం. అలాగే నేను చూసాం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా విజయవాడ నడిపోతున్నారు. అంబేద్కర్ గారి విగ్రహం 250 అడుగులు ఎత్తు. నేను ఈ దేశం అంతా చూసా, దళిత ముఖ్యమంత్రులు పాలించిన రాష్ట్రాలు చూసా, దళిత పార్టీలు పాలించిన రాష్ట్రాలు కూడా చూశాను. కానీ ఎక్కడా లేనటువంటి విధంగా బ్రహ్మాండంగా విజయవాడ నడిపోడు, అంటే రాష్ట్ర నడిపోడు. ఎక్కడో ఒకప్పుడు చూసేవాళ్ళం హరిజన వాడల్లోనో లేదా ఊరు బయట చాలలోనో అంబేద్కర్ విగ్రహాలు ఉంది. అటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర నడిబొడ్డున స్థాపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఎందుకంటే ఆయన కూడా నిరుపేద నుంచి వచ్చాడు, బాగా చదువుకున్నాడు, ఈ దేశానికి ఒక దిశాన్ని చేశారు రాజ్యాంగం ద్వారా. అటువంటి వ్యక్తిని ఇవాళ మనం చూసాం. బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంలో అన్వీల్ చేశారు ఆ స్టాచ్యూ, అంటే ఆవిష్కరణ చేశారు ఆ స్టాచ్యూ. కాబట్టి అటువంటి వ్యక్తుల స్ఫూర్తితో ఇవాళ మనం ఈ రాష్ట్రాన్ని కానీ, ఈ ప్రాంతాన్ని కానీ డెవలప్ చేసుకోవాలి. అందరూ బాగా చదువుకోవాలనే లక్ష్యం ఉండాలి. అలాగే చదువుకున్న తర్వాత కుటుంబాలు బాగుండాలి, లైఫ్ స్టైల్ బాగుండాలి అనేది అందరి కోరిక. అంబేద్కర్ గారి కోరిక అదే, ముఖ్యమంత్రి గారి కోరిక అదే. అదే ఫాలో అవుతున్నటువంటి మొండితోక బ్రదర్స్ కూడా నేను నిజంగా అభినందిస్తున్నా. నేను నా గుండెల నుంచి వచ్చి మాట్లాడు, నోట్ల నుంచి వచ్చి మాట్లాడలేదు, ఇప్పుడు కూడా చెప్తాను. మీ తరఫున 60% టీడీపీని ఖాళీ చేస్తున్నారు. నలుగురు కూడా రాలేదు ఆయనతో పాటు. రేపు 70% వైసీపీ ఖాళీ ఇవ్వబోతుంది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని చెప్పి నిన్న కేశినేని నాని గారు కంచికచర్ల వచ్చి మాట్లాడారు. మొన్న విజయవాడలో చెప్పారు, కొంతమందిని ఇగ్నోర్ చేయడం బెటర్. అదేవిధంగా మీరు మీడియాలో అనవసరంగా రోతల హౌస్లు నడిపే వాళ్ళని, కాల్మనీ వ్యాపారస్తుల్ని, థియేటర్లని, డాక్టర్లని పెద్దవాళ్ళని చేయొద్దు. దయించి నాతో మాట్లాడచ్చు. నిన్న బాక్స్ ఓపెన్ చేసినాక 100% ఏది ఖాళీ అవుతుందో తెలుస్తుంది. సో అవన్నీ అనవసరంగా మాట్లాడుతారు. ఉత్తరకు అంటే గతంలో టీడీపీతో పాటు ఉన్న నాయకులతో ఆత్మీయ సమావేశం. ఇప్పుడు నేను అంతకుముందు టీడీపీలో ఉన్నాను, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నాను. ఎవరు ప్రయారిటీస్ ఆడుకుంటాయి. అంతేగాని ఇప్పుడు వాళ్ళు పార్టీకి పనిచేశారు, ఇక్కడ పార్టీకి పనిచేసే వాళ్ళు ఉన్నారు. మా ముగ్గురు ఇది నచ్చినది కానీ వచ్చేవాళ్ళు వస్తారు. మేము ఎవరిని కూడా బాగుంది. ఎందుకంటే ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు మొత్తం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నారు. సో దాంట్లో నాయకులు చేసేది ఏం లేదు, పాత్ర చాలా తక్కువ. అదేనా? సో ప్రజలు ఒక పక్షాలు ఉన్నప్పుడు నాయకులు అనేది ఉంటారు, కొంత పార్టీ ఉంటుంది. కానీ దానివల్ల పెద్ద ఇదే ఉంది. కొత్త అంబేద్కర్ భారీ విగ్రహం నేను ఓపెన్ చేశాను. మీ సోదరులు తొలగకూడదు, ఆ గ్రామాలకు వచ్చి దళితులపై దాడి చెప్పని ఆందోళన. మనం రాజకీయాలు స్వచ్ఛంగా చేయాలి. మనం ఈ ప్రాంతంకి ఒక ప్రజాప్రతినిధిగా మనకు ఓటేశారంటే ఈ ప్రాంతం కోసం, ఇక్కడ ప్రజలు మంచి చెడు కోసం చూడాలి తప్ప అనవసరమైన బురదలు చల్లడం అనేది ఎవరైనా సరే, నేను చల్లకూడదు, అవతలడు చల్లకూడదు. ఈ ప్రాంతం కోసం నిజంగా ఎవరు తెచ్చారండి కేంద్రీయ